ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు 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 ఎవడురా నా అరే ఎవడురా దండోర ఉద్యమం తప్పుబట్టిన ద్రోహులు ఎవడురా దండోర ఉద్యమం తప్పుబట్టిన ద్రోహులు ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు ఎవడవడురా దండోర ఉద్యమం తప్పుబట్టిన ద్రోహులు ఎవడవడురా దండోర ఉద్యమం తప్పుబట్టిన ద్రోహులు చల్ ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు అరే ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు కాలి నడకన పల్లెలు తిరిగి కార్మోకులను చేసిన వాడు 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 డప్పు సంకన దండోరేసి ఊరు వాడను లేపిన వాడు డప్పు సంకన దండోరేసి ఊరు వాడను లేపిన వాడు హక్కుల ఉద్యమం చేసినందుక ఆత్మగౌరవం అడిగినందుక ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు ఎవడురా మా మందా కృష్ణ మాదిగన్నను విమర్శించిన దొంగలు ఎవడెవడురా దండోర ఉద్యమం తప్పుబట్టిన ద్రోహులు 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 మా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో మా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అరే అడుగు అడుగున అదగా పంట నా దళిత జాతికి అండగా నిలిసి చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని డప్పులు కొట్టిన చేతులతోటే అరే పోరాటాలకు దారులెయ్యమని నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరును ముందుకు నడిపిన మా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో అరే ఈదు మూడిలో అడుగు పెట్టినది తెలుగు రాష్ట్రముల విస్తరించినది జిల్లలు పల్లెలు అరే జిల్లలు పల్లెలు చుట్టుముట్టుతూ ఢిల్లీ కోటను చుట్టుముట్టినది జిల్లలు పల్లెలు కలియ తిరుగుతూ ఢిల్లీ కోటను చుట్టుముట్టినది సామాజిక న్యాయం కోసం సమర బేరిని మోగించి అడుగు అడుగున బల 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 అడుగు అడుగున దగా పడ్డన దళిత జాతికి అండగా నిలిసి 59 కులాల ప్రజలను అరే ఎస్సీలోన అరే దళిత జనాభాలో 59 కులాలుగా మనమందరం ఉంటే 58 కులాల ప్రజలం అన్యాయానికి గురి అవుతుంటే
58 కులాల ప్రజలం అన్యాయానికి గురి అవుతుంటే గల్లబట్టి మరి లొల్లి చేస్తును నలు దిక్కులను ఏకం చేసి అరే పూలే నేర్పినం అరే బుద్ధుడు చూపిన మార్గం మాది పూలే నేర్పిన జ్ఞానం మాది అంబేద్కరుడు జగజీవనుడు అందించిన పోరాటం మాది సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరించింది కృష్ణ మాదిగ గారి నాయకత్వం. నమస్తే. తెలంగాణలో మాల వర్సెస్ మాదిగ ఎస్సీ వర్గీకరణకు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నామని చెప్పి మాదిగలు అంటున్నారు. లేదు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మాల సామాజిక వర్గ నాయకులు అంటున్నారు. అసలు ఏంది పంచాయతీ మాట్లాడదాం. ఏపూరి సోమన్న గారు ఉన్నారు, అలాగే మాదిగ దండోరాకు సంబంధించిన నాయకులు డప్పు వాళ్ళు కొడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే ఏపూరి సోమన్న గారు. నమస్తే. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి మాల వర్సెస్ మాదిగ అసలు ఏంది ఈ పంచాయతీ వర్గీకరణకు మీరు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా ఏం చెప్తారు? అసలు ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే రాంగ్ అడుగుతున్నారు. మాల వర్సెస్ మాదిగ అంటున్నారు, తప్పు. 58 కులాలు ఒకరోకున్నాయి. 59వ కులంగా ఉన్న మాల కులం ఒకరోకుంది. ఆ మాల కులంలో కూడా పిడికడి మంది మాత్రం మాల పేద ప్రజలు, మాలల్లో ఉన్నటువంటి కూలీనాలి చేసుకునే సాధారణ మనుషులు, మాలల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఏబిసిడీలకు. 58 కులాల ప్రజలందరం ఏకంగా ఉన్నాం. మాదిగ కాదు, కేవలం మాదిగ కాదు, 58 కులాల వాళ్ళం వర్గీకరణ కావాలని అడుగుతున్నాం. మాలల్లో ఉన్న పేద వర్గాలు, పీడిత తాడిత కులాలు కూడా, పీడిత తాడిత వర్గాలు కూడా వర్గీకరణకు సపోర్ట్గా ఉన్నారు. కేవలం పిడికడు మంది ఏళ్ల మీద లెక్క పెట్టేటట్టు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు కొంతమందిని పోగు చేసి మాకెక్కడ అధికారం మిస్ అయిద్దో అని 3-4 తరాలుగా పవర్లో ఉంటూ పదవులు అనుభవిస్తున్నటువంటి నేతలు మాత్రమే ఎస్సీల ఏబిసిల వర్గీకరణకు వ్యతిరేకం తప్ప టోటల్ సమాజం అంతా ఈ భారతావనిలో, ఈ ప్రపంచంలో, ఈ భారతావనిలో మనిషి అనేవాడు ఎవడైనా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణకు అనుకూలమే. మనిషి అనేవాడు ఎవడైనా 70% మేమే మెజారిటీ పీపుల్ ఉండమని చెప్తున్నారు కదా. ఎస్ ఉండని, 70 కాకపోతే కోట్ల మంది ఉండని కాక నో ప్రాబ్లం. ఇది సమస్య మీరెంతమంది ఉర్రు మేమెంతమంది కాదు సమస్య. వినండి మీరు వినండి. ఎస్ నువ్వు ఎక్కువ జనం ఉంటే నువ్వు ఎక్కువ వాట తీసుకో, మేము వద్దంటలేము. కానీ 58 కులాలు ఒక్కడి మీద తింటా అంటే ఊకోంగా. నువ్వు జనాభాలో నువ్వు ఎక్కువ ఉంటే ఎక్కువనే తిను, మేము వద్దనం. కానీ 58 కులాల వాట ఒక్కడే తింటా అంటే ఊకోం కదా. ఇప్పుడు అదే కదా మేము మాట్లాడేది. ఇప్పుడు నువ్వు తక్కువ ఉన్నావు, మీరు ఇంతమంది ఎవరు, అది కాదు మా ఎజెండా. మీరు ఏమన్నారు, వర్గీకరణ ఎవరు వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు పిడికల మంది వ్యతిరేకిస్తున్నారు అని చెప్పాను తప్ప మాలల్లో పుట్టిన అందరు వ్యతిరేకించలేదే. గద్దరన్న 30 ఏండ్ల ఉద్యమానికి సజీవ సాక్ష్యంగా ఎయిర దండోరాన్ని గజ్జగట్టి పాట పాడండి. మేము ఎట్లా వ్యతిరేకమని అంటాం? గద్దరన్న లాంటి మేధావి వర్గం అనేక మంది ప్రజా ఉద్యమాల్లో, విప్లవోద్యమాల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీల ఏబిసిల వర్గీకరణ ఇవాళ చట్టసభల్లో కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళ కాంచి దండకారణ్యంలో తుపాకులు పట్టే అడవిలో ఉన్న అన్నల వరకు కూడా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ న్యాయమైన సమస్య అని చెప్పారు. ఎస్ ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత ఈ భూమి మీద ప్రతి రాజకీయ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకమైన పార్టీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేది దాఖలాలు లేవు. మీరు ఇందాక చెప్పినట్టుగా ఏబిసిడి వర్గీకరణకు మాలలు కూడా అనుకూలంగా ఉన్నారు, కొంతమంది మాత్రమే ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి మాదిగ మాల 2 వర్గాలు కలిసి కొట్లాడొచ్చు కదా ఎస్సీ వర్గీకరణ కోసం. అదే అంటున్నా. కొంతమంది ఎందుకు రాజ్యాంగబద్ధమైన ఇది కావాలని మాట్లాడుతున్నారు, రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు. ఒక్కటే మాట చెప్తున్నా, అంటే నేను ఇక్కడ ఎవరి పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, నేను ప్రస్తావించను. ఎందుకంటే ఎస్సీల ఏబిసిల వర్గీకరణ అనేది ఇప్పుడు కామెంట్ చేసి మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు పుట్టలే. దండోరా ఉద్యమం పుట్టినప్పుడు వాళ్ళు పుట్టలే.
నేను ఎవరి పేరు పెట్టి ప్రస్తావించి నేను మాట్లాడను. ఓకే నేను నా జాతి హక్కుల కోసం మాదిగ ఉపకులాలు ఎస్సీలో 58 కులాల కోసం గొంతెత్తడానికి వచ్చాను. ఈ గొంతెత్తడానికి కూడా ఎట్లొచ్చాను? సమాజం అంతా మద్దతు ఉంది కనుక నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు నాది స్వార్థమే అయితే నా సభకి ఎవరు రారు. ఎస్, నాది నిస్వార్థమైనప్పుడు ఈ ప్రపంచమంతా నాకు మద్దతు ఇచ్చింది కదా. 30 ఏండ్లు ఒక్కడు మొదలైనటువంటి ఉద్యమం, కృష్ణమాదిగ నాయకత్వంలో మొదలైన ఉద్యమాన్ని ప్రపంచమంతా కావాల్సిందే ఎన్ని కమిషన్లు వేసినా కావాలన్నారా వద్దన్నారా మీరు చెప్పండి? కావాలన్నారా వద్దన్నారా మీరు చెప్పండి? ఎస్, ఒక్కసారి ఈ 30 ఏండ్ల కాలంలో జరిగిన ప్రతి ఒక్క వేదికను ఒక్కసారి చెక్ చేయండి. మళ్ళా మీరు 30 ఏండ్లు జరిగిన అనేక సభలను మీరు చేయండి. అన్ని రాజకీయ పక్షాలు ఎంఆర్పిఎస్ వేదిక మీద ఉన్నాయా? మొన్న పెట్టినటువంటి మాలల సభ వేదిక మీద ఉన్నాయా? అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రకులాలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎంఆర్పిఎస్ వేదిక మీదకి వచ్చి మాట్లాడి ఎస్ ఇది కావాల్సిందని చెప్పారా? లేదా మాల మానాడు వేదిక మీదకి పోయి చెప్పారా? నేను అదే అంటున్నా, మీరు ఒక వేదిక వాళ్ళొక వేదిక, ఈ 2 వేదికలు ఎందుకు? ఒకటే వేదిక ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్తో కొట్లాడుకొని వర్గీకరణ చేసుకోవచ్చు కదా అని ఒక చర్చ వస్తుంది. మీరు వాళ్ళని అడగాలి. కాదు 58 కులాలుగా మేము అందరం కలిసి పంచుకుందాం అంటున్నాం. 59 నేను ఒక్కనే తింటా అంటుండు. అన్యాయం ఏడుందో మీరు వాళ్ళని అడగాలి. క్వశ్చన్ లెక్కలు ఉన్నాయా? మెజారిటీగా మేము ఉన్నామని చెప్పి మీరు అంటున్నారు, వాళ్ళు ఉన్నామని వాళ్ళు అంటున్నారు. నీకు అర్థమవుతుందా? మీరు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్క కులం, మేము 58 కులాలు. ఎవరికి పంచాలే ఏం రావాలో నువ్వే చెప్పు. ఇప్పుడు మాల వర్సెస్ మాదిగా ఉపకులాలను ఎవడు పట్టించుకోవట్లే కదా. మీరు బాగా గుర్తు. తప్పు 30 ఏండ్ల దండోర ఉద్యమంలో మేము వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కృష్ణమాదిగన్న గారి నాయకత్వంలో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాలు, ఎస్సీల్లో 59 కులాలు ఉంటే 59 కులాల్లో 59వ కులమే తింటుంది, 58 కులాల ప్రజలు అన్యాయం అవుతున్నాము. మాకు ఉపకులాలైనటువంటి బైండ్ల, సింధు, డక్కలి ఇంకా అనేక కులాలు ఉన్నాయి. ఈ 58 కులాలుగా మేము సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నాం. ఒక్క మాదిగలకు పంచని అనట్లే మా నినాదం. మేడ కూడా మాదిగలకు పంచని లేదే. మాదిగలకు పంచని కాదు మా నినాదం. ఎన్ని వర్గాలు ఉన్నామో, ఎన్ని ఉపకులాలు ఉన్నామో అందరికీ సామాజిక న్యాయం కావాలి. విడిపోవడం అనేదే విడిపోయి కలిసి ఉందాం. అన్నదమ్ములుగా నువ్వు నేను కలబడుతూ తన్నుకుంటున్న ఒక గోడ కాడ గట్టి కాడ పంచాది వచ్చింది. తన్నుకుంటాం కదా, ఆ గోడ సరి చేసుకొని మనం కలిసి ఉందాం. సమాజం ఇదే కదా అర్థము. కొంతమంది నాయకులు మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పేర్లు మెన్షన్ నేను కూడా మెన్షన్ చేయట్లేదు ఇక్కడ, మందాకృష్ణ మాదిగని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల నుంచి ఆయన నల్లకండ వేసుకున్నప్పటికీ కూడా ఆయన స్వార్థం కోసమే ఆయన పనిచేస్తున్నాడు, దళిత వర్గానికి ఆయన ఎట్లాంటి న్యాయం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మందాకృష్ణ మాదిగ కాలి గోటికి కూడా సరిపోని వెదవళ్ళు కామెంట్ చేస్తే మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వినండి. తినమరిగినోడివి కనుక నీకు మంట నొప్పి పుడుతుంది, కడుపు ఆకలితో కాలుతుంది కనుక మాకు ఆవేదన ఉంది. మేము పాడే పాట వేరు, మేము మాట్లాడే వాయిస్ వేరు. మా వాయిస్లో దుఃఖం, కన్నీళ్ళు, అవమానం. మీరు దళితులు, మీరు అర్జెన్సులు, మీరు మాదిగోళ్ళనే అవమానం మాకుంది. ఎస్, కానీ ఇతరులు మాట్లాడేదంటే అట్లా లేదు. మైసమ్మ దున్నపోతులు బలిసినట్టుగా మెడలు తిరగకుండా బలిసి ఒక్కొక్కడు బాగా తిని బలిసి మేమే తింటాం. అంటే ముక్కేడ ఉందంటే స్ట్రైట్గా ఇలా చూపించాలి. చుట్టూ తిప్పుకొచ్చి 341 అలా చెప్పలేదు. 341 ఏం చెప్పిందంటే, ఒరేయ్ మేము చదువుకున్నాం, మేము మేధావులం, వాళ్ళు 7 చదివిర్రు, వాళ్ళు 8 చదివిర్రు, నువ్వు ఇంటర్ చదివి, డిగ్రీ చదివి, పిహెచ్డీ చేసి పీకింది ఏం లేదు. సామాజిక న్యాయం అనే సూత్రం తెలియకపోతే నువ్వేం చదువుకుంటే ఏం లాభం? 341 ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలో ఏ కులాన్నైనా షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా 341 వర్తిస్తుంది. కానీ రిజర్వేషన్లకు 341కు సంబంధం లేదు. ఇది వెరీ క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఉన్న నాయకుడు మందాకృష్ణ మాదిగని బీజేపీ ట్రాప్ చేసింది. బీజేపీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే మందాకృష్ణ ఇట్లాంటివి చేస్తున్నాడు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? గతంలో యూపీఏ గవర్నమెంట్కి మేము మద్దతు ఇవ్వలేదా? ఇచ్చామా లేదా? మీరు చెప్పండి. ఎస్సీ వర్గీకరణకి మీరు చెప్పండి, ఇచ్చామా లేదా? ఇచ్చామా? ఇవాళ పవర్లో ఎవరున్నారు? బీజేపీ ఉంది కదా. మరి బీజేపీ నిర్ణయం తీసుకుంటే అవుతుందా, తీసుకుంటే అవుతుందా? అవునండి, రాష్ట్రాలకు ఎప్పుడు వదిలేసింది? మొన్న ఆగస్టులో వదిలేసింది, కానీ అంత ముందు కాదు కదా. అవునా? మా లక్ష్యం ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అయినప్పుడు
పవర్లో ఎవరుంటే వాళ్ళ కాడికి పోయి ఇది చేయని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలనా వద్దా, మేము కొట్లాడాలనా వద్దా? నా న్యాయమైన సమస్య నువ్వు తీరుస్తా అన్నప్పుడు నువ్వు ఎవరు అయితే మాకేంటి, నీకు మద్దతు ఇస్తాం కదా మేము. మా సమస్య నువ్వు తీరుస్తున్నప్పుడు మీకు మేము మద్దతు ఇచ్చడం తప్ప? మా ఎజెండా వర్గీకరణ. ఇక్కడ సిచ్యువేషన్స్ వేరు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. వర్గీకరణ ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి, రెడ్లు మేము మాదిగలకు వ్యతిరేకంగా భావించట్లేదు, రెడ్లను మాదిగలకు వ్యతిరేకంగా భావించట్లేదు. గతంలో రాజశేఖర రెడ్డి కాదా వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేయించలేదా? కేసీఆర్ వెలమదొరమ కాదా అసెంబ్లీకి ఓకే అని తీర్మానం చేసినోడు కాదా? కిరణ్ కుమార్ రెడ్డి కాదా? రోషయ్య వైశ్య కాదా? అన్ని కులాలు దీన్ని సమర్థించినే కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టింది కదా, జాతీయ పార్టీ ఒప్పుకుంది కదా, కార్గే తీర్మానంలో పెట్టింది కదా. ఇది కొత్తగా మేము అడుగుతున్నటువంటి సమస్య కాదు. అందువల్ల ఎవడో పనికి మాలోడు వాడో వీడో కామెంట్ చేసి ఆ రాజకీయ నిరుద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తే దాన్ని మేము ఏదో కాదు. ఈ సభ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఎవ్వడికి పోటీ కాదు. ఇది అసలు పోటీ కాదు, ఇది పోటెట్లేదండి. వినండి, కళాకారులుగా 30 ఏండ్ల ఉద్యమాన్ని కృష్ణమాదిగ గారు భుజాల మీద మోస్తే కళాకారులుగా చివరి అంకంలో ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ను మళ్ళొక్కసారి వెలిబుచ్చే విధంగా చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది ఎవ్వడికి పోటీ కాదు. పోటీగా పెట్టాలనుకుంటే ఎవడు తట్టుకోలేడు. మేము సభలే పోటీగా పెట్టాలనుకుంటే ఎవడు తట్టుకోలేడు. అసలు అట్లా పోటీ సభలే మాకొద్దు. 58 కులాలుగా ఉన్నటువంటి మేము అన్ని కులాలను ఏకం చేసుకొని మేము 1,00,000 డప్పులు, మా డప్పు ప్రతి రాజకీయ పార్టీకి ఉద్యమాలకు ఊపిరి పోసింది. మా డప్పు ప్రతి రాజకీయాల ఎజెండాను మా డప్పు ప్రచారం చేసింది. ఇలా మా హక్కుల కోసం మేము మొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి మా హక్కులు కావాలని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. నేను 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో, 10 సంవత్సరాలు కేసీఆర్ యాంటీ ఉద్యమంలో, 24 ఏండ్లు అవతల ఎంఎల్ పార్టీ నక్సలైట్ మూవ్మెంట్లో పనిచేసినటువంటి మొత్తం దాదాపు 26-27 సంవత్సరాల సాంస్కృతిక ఉద్యమంలో మొదటిసారిగా దండోరా పిలుపును నేను స్వాగతిస్తూ ఇవాళ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నా జాతిలో పుట్టి నా 27 ఏళ్ల శ్రమంతా కూడా ఇతర పార్టీలకు, ఇతర వర్గాలకు ఉపయోగపడ్డది. ఇవాళ ఇప్పుడైనా నా కులం కోసం నేను చేసుకోవద్దా? నా కులం కోసం చేసుకుంటున్నాను. నువ్వు మాలోడివి, నువ్వు దొంగోడివి, నువ్వు లంగోడివి, నువ్వు దోపిడిదారివని నా నోట నేను అలాంటి పదాలు మాట్లాడను. మాలలు నా సోదరులే, నా అభిప్రాయాలను గౌరవించే వాళ్ళు నా సోదరులే, మా అభిప్రాయాలను గౌరవించే వాళ్ళు, మా ఎజెండాను ఒప్పుకునే వాళ్ళు మా సోదరులే. నేను ఎవరిని దూషించను. అనండి, ఎవరిని కూడా దూషించా, నా సోదరులే. ఎవడో ఒక్కరిద్దరు మూర్ఖులు మాట్లాడుతున్న దానికి జాతిని మొత్తం తిట్టం. మేము మాల జాతిని మేము తిట్టం. అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, మాదిగలకు టికెట్ల విషయంలో, పదవుల విషయంలో మీకంటే మెజార్టీగా పెద్ద పదవుల్లో మాలలే ఉన్నారు కదా. మీకు ఎక్కడ న్యాయం జరిగింది? ఇది అడగాల మీరు, ఇది అడగాలి మమ్మల్ని కాదు అంటే ఇంకా మేము ఎంత అన్యాయానికి గురి కావాలి అంటే మీరు అంటారు కదా, మీరు పోటాపోటీ సభ అంటారు. ఇప్పుడు పోటాపోటీ సభ అంటారు మీరు. ఇది మాది పోటీ సభ లాగుందా? మా కడుపుకాయలు ఉరుతున్నట్టుందా? మాట్లాడిన మాటలు ఒక నిజం చెప్పారు. మీరు ఏమన్నారంటే మంచి కీలక పదవుల్లో ముగ్గురు ప్రజాప్రతినిధులు. అంటే రాజకీయంగా ఆగమే. మీ నోటికి న్యాయం వచ్చింది. 75 ఏండ్లుగా అన్న మాట్లాడండి అశోక్ అన్న. మీరు ఒక మాట అన్నారు, ఇదే మరి ముఖ్యమంత్రి పక్కకు మీరు ఎవరు లేరు, మీకు నిజంగా అన్యాయం జరిగింది కదా అంటున్నావు. గదే చప్పుడు ఇదేకి 1,00,000 గొంతులు. మీరు గుర్తుపడుతున్నారు కదా. సమాజానికి ఇదే చెప్పండి మీ ద్వారా. ఇప్పుడు అక్కడున్న ఆయన్ని, ఇక్కడున్న ఆయన్ని, పైన ఉన్న ఆయన్ని న్యాయం ఎవరైపు మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ గోసి గొంగడు కట్టి డప్పులు వేసుకొని ఈరోజు ఈ ప్రపంచానికి చాటింపు చేయడానికి జరుగుతున్న అన్యాయాన్ని అరే వినండి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కవులు, కళాకారులు వేలాది మంది ఇక్కడ వచ్చారు. మీరు సభకు పోటీ కాదు మాది. ఆ సభలో ఏ కళాకారులు ఉన్నారు చూసారా? వాళ్ళ వెనుక ఒక ఉపకులం ఉందా? ఇప్పుడు మా సోమాను చెప్పిండు, ఆనాటి నుండి ఈనాటి వరకు 59 కులాల గురించి కావాలని కొట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1న సుప్రీంకోర్టు మీరు వేసిన పిటిషన్ తప్పు అని చెప్పి పూర్తి ఫుల్ బెంచ్ మాకు సమాధానం ఇచ్చి ఆ కేసును కొట్టేసినాక ఏదైతే బలిసినా ఇప్పుడు ఆంబోతులాగా బలిసిన మెడలు తిరగకుండా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ రిజర్వేషన్ వస్తే పొద్దున నన్ను పక్కకు పెడతారేమో, క్రిమినల్ వస్తే ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకటే కుటుంబాలు 10 మంది కనిపిస్తున్నారు కదా. అలా అయ్యే మొదలుకొని ఇప్పుడు వాళ్ళ మన్మంది దాకా ఉన్నారు కదా, వాళ్ళే తప్ప ఇంకా ఎవ్వరు కూడా వ్యతిరేక. నేనేమంటున్నా అంటే సోమన్న గారు, ఇప్పుడు వాళ్ళని ఎట్లయితే బెదిరించి భయపెట్టి పదవులు తీసుకుంటున్నారో, టికెట్లు తీసుకుంటున్నారో, ఆ చైతన్యం మాదిగలకు ఎందుకు ఉన్నట్లేదు, భయపెట్టలేకపోతున్నారు అంటున్నా. ఒక్కటే గుర్తుపెట్టుకుంటే
వివేక్ వెంకటస్వామి అనేటోడు ఏ రోజు పేదరికం అనుభవించినోడు కాదు, అంటరానితనం అనుభవించినోడు కాదు. ఆయన ఇంట్లోకి వచ్చిన అల్లుండు దళితులు గారు, ఆయన ఇంట్లోకి వచ్చిన కోడళ్ళు దళితులు గారు. అందువల్ల అవమానం, అంటరానితనం, ఈ బాధ ఏది అనుభవించినోడు కాదు. ఏ రోజు మేము ఇదని చెప్పుకున్నాడు కాదు. ఇవాళ ఆయన అవసరం కోసం, ఆయన స్వార్థం కోసం రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. దాన్ని మేము ఎట్టి పరిస్థితులు ఏకీభవించాం. వివేక్ వెంకటస్వామి కాదు, ఆయనే మళ్ళీ దిగి వచ్చినా కూడా వర్గీకరణ ఎవడు ఆపడు. ఇది క్లారిటీ. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలో మాదిగ వర్సెస్ మాల, సో ఇదే నడుస్తూ ఉంది. మాల సామాజిక వర్గం మొత్తం కూడా వివేక్ వెంకటస్వామిని మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున రెచ్చగొట్టి వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మాకు ఎట్లాంటి పదవులు లేవు, కీలకమైన పదవుల్లో మాలలే ఉన్నారు, ఎస్సీ వర్గీకరణ ఆపేయలేదని చెప్పి రాధాకృష్ణ మాదిగ లాంటి నాయకులు మాదిగ నాయకులు మాట్లాడుతున్నారు.